ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. కాలసర్పదోషము. కాలసర్పదోషం అనగా కన్యా లగ్నము కావచ్చు, అంటే జాతకము. మనం జాతకము రాసేటప్పుడు అది కన్యా లగ్నము కానీ, సింహ లగ్నము కానీ, మేష లగ్నము కానీ, వృషభ లగ్నము కానీ, ఏ లగ్నమైనా కావచ్చు. ఇది కన్యా లగ్నం. ఈ కన్యా లగ్నానికి ధనస్థానములో కుజగ్రహం ఉన్నాడు, చతుర్థములో రాహు ఉన్నాడు, అష్టములో కేతు ఉన్నాడు. చూడండి, కన్యా లగ్నానికి గ్రహాలన్నీ కూడా రాహువుకి కేతువుకి మధ్యలో ఉన్నాయి గ్రహాలన్నీ. ఇది సవ్యకాల సర్పదోషము అంటారు. అయితే కన్యా లగ్నానికి ధనస్థానములో కుజగ్రహము ఉండటము వలన ఇది కుజదోషము అంటారు. ఇది కుజదోషము. ఈ కుజదోషము యొక్క ప్రభావము ధనస్థానం మీద పడుతున్నది, వాక్కు మీద పడుతున్నది. దీనివల్ల కుజదోషం అంటారు. ఇదే కుజదోషము. కన్యా లగ్నానికి ధనస్థానంలో ఉండేది కుజదోషము. చతుర్థ స్థానంలో కన్యా లగ్నానికి ధనసు రాశిలో ఉన్నాడు రాహు, చతుర్థంలో ఉన్నాడు. చతుర్థ స్థానంలో రాహు ఉంటే దాని యొక్క ఫలితం ఏమొస్తుందంటే, చతుర్థ స్థానం భూమి, గృహము, వాహనము, రాజ్యము, విద్య, మాతృస్థానము అంటే తల్లికి సంబంధించింది. ఇవన్నీ ఈ జాతకుడుకు కలిసి రావు. కారణం ఏంటంటే, ఇక్కడ చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి పిల్లవాడికి ఈ జాతకము, కన్యా లగ్నము జాతకము పిల్లవాడికి చదువు రాదు. ఎంత కష్టపడి చదివినా విద్య అనేది రాదు. 10th ఇంటర్మీడియట్ వచ్చేలేకే అస్తావ్యస్తంగా ఉంటుంది. చాలా కష్టమైనటువంటి, అంతవరకే చాలా కష్టంగా ఆ విద్యని సంపాదిస్తాడు. సరే, మంచి గృహాలు వస్తాయంటే గృహం కూడా రాదు. ఎంత కష్టపడినా కానీ గృహం రాదు. సరే, ఈ పిల్లవాడి వల్ల జాతకములో తల్లికి అనారోగ్యం కలగటానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. మాతృస్థానంలో ఉన్నాడు కాబట్టి తల్లికి అనారోగ్యముగా రావటము కానీ, తల్లి ఆరోగ్యంగా ఉంటే తల్లికి దూరంగా జీవించటము కానీ, ఈ లక్షణాలు కలిగి ఉంటాయి ఈ కన్యా లగ్నానికి రాహు ప్రభావం వల్ల. అయితే వాహనం రాదు. వాహనం ఉన్నా కానీ అది పాత వాహనము కొనుగోలు చేస్తాడు, కొత్త వాహనం కొనుగోలు చేయలేడు. సరే, గృహం కూడా కొత్త గృహం కొనుగోలు చేయలేడు. పాత గృహం మాత్రమే కొనుగోలు చేస్తాడు. అన్ని పాతవి మాత్రమే వస్తాయి కానీ కొత్తవి రావడానికి అవకాశం లేదు ఈ జాతకము, కన్యా లగ్నాన్ని జాతకముకి. ఇక సప్తములో శుక్రగ్రహం ఉన్నాడు. ఇది మిత్రక్షేత్రమైనా కానీ శుక్రుడు వివాహానికి ఆటంకాన్ని కలిగిస్తాడు. షష్టములో స్వక్షేత్రంలో శని ఉన్నాడు, చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. కానీ గురువు శనులు కూడా మిత్రగ్రహాలే. వీళ్ళిద్దరు కలిసినందువల్ల మంచి ఫలితాన్ని ఇస్తాడు, చెడ్డ ఫలితాన్ని ఇవ్వడు. అయితే దీనివల్ల నష్టం ఏంటంటే కాలసర్ప దోషం ఉన్నది. కన్యా లగ్న జాతకునికి కాలసర్ప దోషం ఉన్నది. ఈ కాలసర్ప దోషాన్ని ఎరిగి పరిగ్రహించుకొని పరిహారం చేసుకొని రెమెడీ చేసుకుంటే అదృష్టం బాగానే వరిస్తున్నది. మనము జపము చేసినాక మళ్ళీ రెమెడీ కూడా చేసుకోవలేను. అలా చేసుకుంటే ఆయురారోగ్యముగా వర్ధిల్లటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చిరంజీవ వర్ధిల్లు.